గత చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ఈ యొక్క వనపర్తిలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ ఏదైతే మనకి ఇక్కడ రాజప్రసాదం కనపడుతుందో, రాజగారి బంగ్లా అని పిలుచుకుంటారు చాలా ముద్దుగా వనపర్తిలో కాకుండా వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, అనేక నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల నిమిత్తం ఈ బంగ్లా ప్రాంతానికి రావడం, సేద తీరడం, అదేవిధంగా దాదాపుగా 50 సంవత్సరాల పైబడి ఎంతోమంది డిప్లొమా ఇంజనీరింగ్ను తయారు చేసి మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు చాలామంది కూడా ఈరోజు సేవల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో గత 2-3 రోజుల క్రితం ముంబై నుంచి ఆర్కిటెక్చర్ మోరే గారు, సరయు మోరే గారు ఇక్కడికి రావడం మాకందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే దాదాపు 22 కోట్ల రూపాయలు ఈ బంగ్లాకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే చర్య తీసుకొని స్థానిక నాయకుల డిమాండ్ మేరకు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ముఖ్యంగా శాసనసభ్యులు చొరవ తీసుకొని ఈ యొక్క రాజప్రసాదాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఈ యొక్క ఆర్కిటెక్చర్ని ఇక్కడికి పిలిపించడం మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇదొక పర్యాటక ప్రాంతంగా వర్ధిల్లాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోరిక. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే 2-3 సినిమా షూటింగ్లు కూడా జరిగాయి గతంలో. మరి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా ఈ యొక్క బంగ్లాను మా బంగ్లా మా ప్రాంతం అనే ప్రేమతో చూసుకునేటువంటి ఈ బంగ్లాకు ఆర్కిటెక్చర్ రావడం అద్భుతంగా రాబోయే కాలంలో ఇంకెంతో సుందరంగా తీర్చిదిద్దుతారన్నటువంటి ఒక ఆశతో వనపర్తి వాసిగా స్వాగతిస్తున్నాను.